ఇప్పుడా చెప్పేది ఇప్పుడా? నేను 'బెన్ 10' మీద వీడియో పెట్టిన ప్రతిసారి కూడా కామెంట్ సెక్షన్‌లోని 'బెన్ 10' క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ వస్తుందా? 'బెన్ 10' కొత్త ఎపిసోడ్‌లు ఎప్పుడొస్తాయి? 'బెన్ 10' షోని మళ్ళీ కంటిన్యూ చేస్తారా? 'బెన్ 10' లైవ్ యాక్షన్ ఎప్పుడొస్తుంది? 'బెన్ 10' ఫ్యూచర్ ఏంటి? అని చెప్పి ప్రతిసారి కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. దీనిపైన రియాక్ట్ అవుతూ నేను 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఆ వీడియో నేను చేసిన తర్వాత 'బెన్ 10' పైన చాలా అప్డేట్స్ వచ్చాయి. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు అసల 'బెన్ 10' వస్తాడా? రాడా? 'బెన్ 10' గురించి మీరు వెయిట్ చేయొచ్చా? లేదా? అనే ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. మీకు డైరెక్ట్‌గా చెప్పేయాలంటే 'బెన్ 10' ఒక వేలో చూసుకుంటే అసలు రిటర్న్ రాడు. కానీ ఒక వేలో చూసుకుంటే 2 విధాలుగా 'బెన్ 10' రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అసలు ఆ వేస్ ఏంటి? అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు మన ఛానెల్‌లో చాలా 'బెన్ 10' వరకే ఉంది. ఒకసారి చూడండి. నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్‌లో చాలామంది 'బెన్ 10' ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా షేర్ చేసి మా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అలాగే నేను 1 ఇయర్ బ్యాక్ 'బెన్ 10' లైవ్ యాక్షన్ పైన డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేశానని చెప్పాను కదా! ఆ వీడియోలో డిస్కస్ చేసిన ఏ టాపిక్‌ని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను. ఆ వీడియోలో కూడా 'బెన్ 10' లైవ్ యాక్షన్ ఎందుకింత లేట్ అవుతుంది? 'బెన్ 10'కుండే ఉండే అడ్డంకులేంటి? దరిద్రాలేంటి? ఇలా ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేశాను. ఇవన్నీ చేసి ఎదిగాననుకుంటున్నారు. కింద స్థాయికి దిగజారిపోయారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. 'బెన్ 10' ఫ్రాంచైజీ గురించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఇంకా అదంతా పక్కనెట్టి మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే కరెక్ట్‌గా 13 సంవత్సరాల క్రితం 2012 ఆ టైంలోని వార్నర్ బ్రోస్ వాళ్ళు 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీని తీయబోతున్నాం. ఇదివరకు మూవీస్‌లాగా కాకుండా ఈసారి హై బడ్జెట్ తోటి చాలా గ్రాండ్‌గా తీయబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. మూవీని తీయడం కోసం ఈ ప్రాజెక్ట్‌లోకి కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్‌ని కూడా తీసుకున్నారు. బట్ ఏమైందో తెలీదు గానీ వార్నర్ బ్రోస్ వాళ్ళని పక్కన పెట్టేశారు. దానివల్ల వాళ్ళు కోర్ట్‌లో కేసేయడం, వార్నర్ బ్రోస్ వాళ్ళు వాళ్ళకి పెనాల్టీ కూడా కట్టారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు గానీ ఈ 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీ హోల్డ్‌లోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చింది. ఇంటర్వ్యూస్‌లోని ఫ్యాన్స్ ఎవరైనా ఈ 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీ గురించి అడిగితే ప్రెజెంట్ ఆ మూవీ డెవలపింగ్ స్టేజ్‌లో ఉందని, కాస్టింగ్ జరుగుతుందని, స్టోరీ ఇంకా రెడీ కాలేదని, రెడీ అవుతుందని అలా చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని కొన్ని సార్లయితే ఈ మూవీ క్యాన్సిల్ అయిపోయినట్టు న్యూస్ వచ్చినా, ఆ తర్వాత ఈ మూవీ ఇంకా డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉందని, ప్రాపర్ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్టర్స్‌ని కూడా వెతుకుతామని చెప్పి న్యూస్ చాలా వచ్చేది. అలా ఈ మూవీ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని చెప్పి 8 సంవత్సరాలు దర్జాగా వేస్ట్ చేశారు. అది 2020 అనుకుంటా. కోవిడ్ వచ్చే టైంలోని టామ్ భయ్య 'బెన్ 10' మూవీలోని 'బెన్ 10'గా కనిపిస్తున్నాడని చెప్పి ఒక న్యూస్ అయితే గట్టిగా వచ్చింది. ఈ న్యూస్‌ని మీరు కూడా వినే ఉంటారు. ఈ న్యూస్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్‌లో చాలా మూవీస్ ఎగిరిపోయాయి. వాటితో పాటు ఈ 'బెన్ 10' మూవీ కూడా ఎగిరిపోయింది అనుకుంటే కరెక్ట్‌గా 1 ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ వార్నర్ బ్రోస్‌ది 100 ఇయర్స్ యానివర్సరీయో ఏదో అయింది. దాని సందర్భంగా వాళ్ళు ప్రెజెంట్ డెవలపింగ్ స్టేజ్‌లో పెట్టి, ఫ్యూచర్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్న మూవీస్ లిస్ట్‌ని వదిలారు. దాంట్లోని 'హ్యారీ పాటర్' రీబూట్‌తో పాటు 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీ కూడా ఉంది. సో, 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీ ఫ్యూచర్‌లో రాబోతుంది అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయాం. అలా 1 ఇయర్ గడిచింది. 'బెన్ 10' గురించి ఎటువంటి న్యూస్ కూడా లేదు. ఏయ్ మాట్లాడు, మాట్లాడవయ్యా, మాట్లాడరా. సో 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన స్టీవ్ రిచర్డ్స్ అనే పర్సన్‌ది 2024లోని ఒక మూవీ రిలీజ్ అయింది. దానికి సంబంధించి అతను ఇంటర్వ్యూ కోసం వస్తే, అతన్ని 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీ సంగతేంటి సార్ అని అడిగితే, మేము 13 సంవత్సరాల క్రితం 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీ తీద్దామని చెప్పి రైట్స్ తీసుకున్నాము. కానీ అవి ఎప్పుడో ఎక్స్‌పైర్ అయిపోయాయి. ప్రెజెంట్ మేము తీద్దాం అనుకున్నా తీయలేము అని చెప్పారు. ఇప్పుడా చెప్పేది ఇప్పుడా? ప్రెజెంట్ అయితే 'బెన్ 10' లైవ్ యాక్షన్ పైన ఎటువంటి ప్లాన్ లేదు అని చెప్పి 'బెన్ 10' ఫ్యాన్స్ గుండెల్లో పెద్ద బండరాయేశారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే వార్నర్ బ్రోస్ ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటాడు సెపరేట్‌గా. వాడు తీస్తాడులే అని చెప్పి ధైర్యంగా ఉంటే, ఇక వార్నర్ బ్రోస్ గురించి తెలిసిందే కదా! ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఒక్క క్షణం కూడా తట్టుకోలేడు. సో, ఇతను చెప్పిన కొన్ని రోజుల తర్వాత వార్నర్ బ్రోస్ కూడా అఫీషియల్‌గా 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీని తనకి సంబంధించిన సిరీస్‌ల ప్లాన్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు.
జస్ట్ వీడు 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీనే కాకుండా ప్లానింగ్‌లో ఉన్న సీరీస్‌లన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి పాడేశాడు. సో, ఒక 5, 10 సంవత్సరాల దాకా 'బెన్ 10'ని టీవీ షోస్‌లో కానీ, మూవీస్‌లో కానీ ఇంక మనం చూడలేం. బట్ మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఊపిరి పీల్చుకోండి. నేనిప్పుడు దాకా 'బెన్ 10' ఒక వేలో రాడని చెప్పాను కదా! దాని గురించి డిస్కస్ చేశాను. బట్ 2 వేస్‌లో రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా! దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. కరెక్ట్‌గా 6 మంత్స్ బ్యాక్ శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్ జరిగింది. ఎవరికైనా గుర్తుందా? అదే ఆర్‌డీజేని డాక్టర్ డూమ్‌గా అనౌన్స్ చేశారు కదా! అదే ఈవెంట్‌లోని 'బెన్ 10'కి సంబంధించి ఒక కామిక్ బుక్ సీరీస్ వస్తుందని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. దీని గురించి మీరు ఫస్ట్ టైమ్ వింటుంటే దీనిపైన ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ కామిక్ బుక్ ఏంటి? ఆ కామిక్ బుక్‌లో ఎలాంటి స్టోరీ ఉండొచ్చు? ఎవరి గురించి ఉండొచ్చు? ఎప్పుడు రావచ్చు? అనే ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేశాను. ఈ డీటెయిల్స్ గురించి ఏమి ఐడియా లేకపోతే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో, ఈ ఈవెంట్‌లోనే డైనమిక్ అనే కామిక్ బుక్ కంపెనీ వీళ్ళే బాయ్స్ లాంటి కామిక్స్‌ని రిలీజ్ చేశారు. సో, వీళ్ళు 'బెన్ 10' పైన ఒక కామిక్ బుక్ సీరీస్‌ని రెడీ చేయబోతున్నాం అని చెప్పి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీన్ని ఆపాలన్నా వార్నర్ బ్రోస్ గాడు కూడా ఆపలేడు. ఎందుకంటే ఈ కామిక్ బుక్‌కి సంబంధించిన స్టోరీ అనేది రెడీ అయిపోయింది. ఈ కామిక్ బుక్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో, ఇంత కథ నడిచింది కాబట్టి వార్నర్ బ్రోస్ అనుకున్నా కూడా ఈ కామిక్ బుక్‌ని క్యాన్సిల్ చేయలేడు. మేబీ క్యాన్సిల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. వార్నర్ బ్రోస్‌ని అస్సలు నమ్మలేం. అలా అని కంగారు పడకండి. క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఈ కామిక్ బుక్‌ని అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోతుంది. ఇదొక కామిక్ బుక్కే కాబట్టి ఈ పాటికి కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. ఈ 2025లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరింత లేట్ అయితుంది ఏంటి అంటే జస్ట్ ఇది ఒక కామిక్ బుక్ కాదు. కామిక్ బుక్ సీరీస్ చాలా ఉంటాయన్నమాట. 'బెన్ 10' పైన చాలా కామిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, 'బెన్ 10' రిటర్న్ అవ్వడానికి ఇదొక వే అనుకుంటే ఇంకొక వే ఏంటంటే అది కూడా ఇదే అని చెప్పాలి. యాక్చువల్‌గా ఇప్పుడు 'బెన్ 10'ని బేస్ చేసుకొని చాలా కామిక్ బుక్స్ వస్తాయి కదా! ఆ కామిక్ బుక్స్ బాగా పాపులర్ అయిపోయి వాటికి మంచి డబ్బులొచ్చి రీచ్ వస్తే గనక 'బెన్ 10'కి మంచి డిమాండ్ ఉంటే పక్కా 'బెన్ 10' పైన మూవీస్ కానీ, సీరీస్‌లు కానీ తీసే ఛాన్స్ అయితే ఉంది. బై మిస్టేక్ ఆ కామిక్ బుక్ దెబ్బేసి పులిహార అయిపోయిందంటే మాత్రం 'బెన్ 10'ని మనం ఇంకా జన్మలో చూడలేం. బట్ అక్కడున్నది డైనమిక్ కంపెనీ కాబట్టి స్టిల్ నాకు హోప్ ఉంది. వీళ్ళు మంచిగా డెలివర్ చేస్తారని. సో, ఏం చేస్తారో చూద్దాం. ఈళ్ళు మాత్రం ఆ కామిక్ బుక్‌ని బాగా డెలివర్ చేసి, ఆ కామిక్ బుక్ పెద్ద హిట్ అయితే 'బెన్ 10' ఇంకా కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే. 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంతా బాగుండి మనం అనుకున్నదంతా కూడా అవ్వాలంటే ఆల్మోస్ట్ ఒక 5 ఆర్ 6 ఇయర్స్ అయిపోతుంది. అంటే మనకి పెళ్ళిళ్ళయిపోయి పిల్లలతోటి 'బెన్ 10' లైవ్ యాక్షన్ మూవీని చూస్తామనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మూవీ వచ్చి బై మిస్టేక్ బాగోకపోయినా కూడా నోస్టాల్జియా ఫ్యాక్టర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చి మూవీ మనకు బాగా నచ్చేస్తుంది. సో, మరి వార్నర్ బ్రోస్ మావయ్య ఏం చేస్తాడో చూడాలి. అంతా 'బెన్ 10' కామిక్ బుక్ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. నాకు తెలిసి ఆ కామిక్ బుక్‌ని రెడీ చేసేవాళ్ళు ఈ వీడియో చూడరు కానీ ఒకవేళ ఆళ్ళకి సంబంధించిన చుట్టాల్లో ఎవరైనా చూస్తే గనక వాళ్ళకి చెప్పండి. మీ పైనే 'బెన్ 10' ఫ్యూచర్ బేస్ అయింది. చక్కగా చేయండని. అలాగే మీరు కూడా ఎవరినో గాదు మిమ్మల్నే ఫోను చూస్తున్నారు కదా! మిమ్మల్నే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళ దాకా వెళ్ళొచ్చనమాట. అలాగే నేను నిన్న 'మార్వెల్ టైమ్‌లైన్' వీడియో అప్‌లోడ్ చేస్తే చాలామంది నేను 'బెన్ 10' టైమ్‌లైన్ ఆపేసాను అనుకోని కంగారు పడిపోతున్నారు. కంగారు పడకండి 'బెన్ 10' టైమ్‌లైన్‌ని ఆపలేదు. యాక్చువల్‌గా ఇందాకే 2 స్క్రిప్ట్స్ రాసాను. రేపొకటి, ఎల్లుండొకటి బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. అలాగే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి. 'బెన్ 10' టైమ్‌లైన్ ఇంకొక 4, 5 పార్ట్స్‌లో టోటల్‌గా కంప్లీట్ అయిపోద్దని. ఆ తర్వాత కూడా మనం 'బెన్ 10'ని వదలట్లేదు. 'బెన్ 10' టైమ్‌లైన్ సీరీస్ అయిపోయిన వెంటనే దాన్ని మించిన సీరీస్‌ని ఇంకొకటి ప్లాన్ చేశాను. అది 'బెన్ 10' పైనే. చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటదంటే మామూలుగా ఉండదు. మీరెప్పుడైనా రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడైనా షాక్ అయ్యారా? వాడియమ్మ ఏంట్రా ఇది? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి. ఆ మూమెంట్ మీరు ఫేస్ చేస్తారు అనౌన్స్ చేస్తే. ఆ సీరీస్ ఏంటో ఎవరైనా గెస్ చేయడానికి ట్రై చేయండి. పక్కాగా చెప్తున్నా 'బెన్ 10' టైమ్‌లైన్ కంటే చాలా బావుంటుంది. దాన్ని నేనిప్పుడు చెప్పను. 'బెన్ 10' టైమ్‌లైన్ లాస్ట్ పార్ట్‌లో ఆ సీరీస్ ఏంటి అనేది అనౌన్స్ చేస్తా అనమాట. పెద్ద ప్లానే యేసా రెడీగా ఉండండి.
అలాగే ఈ వీడియోని లైక్ చేసుకోండి.